ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాలన మీకు ఎలా అనిపిస్తుంది మేడం? ఏమిస్తున్నారు ప్రభుత్వ పాలనలో? వాళ్ళు సూపర్ 6 అని పెట్టారు. ఒక్కటన్నా పెట్టారా? ఒక్కటన్నా ఇచ్చారు ఇప్పటివరకు? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అన్ని పథకాలు ఇచ్చాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాక ఏం పథకాలు ఇస్తున్నారు అసలు? సూపర్ 6 అన్న మాటలు ఒక్కటన్నా నెరవేర్చారా? నెరవేర్చలా. ఇంకేం ప్రభుత్వం మంచిగా ఉందని చెప్పాలి? ఓకే మేడం, అమరావతి రాజధానిగా మారబోతుంది అన్నారు. ఈ 5 ఏళ్లలో అమరావతి రాజధానిగా మారుతుందా మేడం? ఏది స్టార్ట్ చేశారా? ఈ 5 సంవత్సరాల్లో ఏమి చేయరు వాళ్ళు. ఏదన్నా అంటే జగనన్న చేసిన పనులకి బడ్జెట్ లేదు అంటారు. వీళ్ళేం బడ్జెట్ పెడుతున్నారు చెప్పండి? చంద్రబాబు నాయుడు పాలన అసలు బాగాలేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాలన మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. సార్, ఇప్పుడు ప్రభుత్వ పాలన ఇచ్చిన హామీలన్నీ 5 ఏళ్లలో పూర్తవుతాయా? మోస్ట్లీ 80% పూర్తయిద్దాం అనుకుంటున్నాం. 80%. సార్, పోలవరం ప్రాజెక్ట్ మీద మీకు ఏమైనా అవగాహన ఉందా? పోలవరం రెడీ అయ్యిద్ది. సార్, ఇప్పుడు అరచేతుల్లో వైకుంఠం అని చెప్పారు కదా సార్, అరచేతుల్లోనే అన్నీ తీసుకొచ్చి పెడుతున్నారు అంటున్నారు. ఫోన్లోనే అన్ని యాప్స్ చేస్తామని చెప్పి అంటున్నారు. సో దీని మీద మీకు ఏమైనా అవగాహన ఉందా? వాట్సాప్ది ఉన్నాయి. ఇప్పుడు టైం సేవ్ అయింది కదా. ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్ళి ఇప్పుడు మాకు నిన్న ఇన్కమ్ సర్టిఫికేట్ కావాల్సి వచ్చింది. వాట్సాప్ పెట్టాడు, పెడితే మాకు వాట్సాప్లో ప్రింట్ అవుట్ వచ్చింది. మేము ఎక్కడ పోయి ఇంట్లోనే పని జరిగింది కదా. మేము ఇప్పుడు మా అమ్మకి ఫంక్షన్ ఓకే ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదో అడిగారు, సంథింగ్ డాక్యుమెంట్, అది వాట్సాప్లో సబ్మిట్ చేశాడు మా బాబు. ఆటోమేటిక్గా వచ్చింది ఇంటికి, అయిపోయింది. మరి టైం సేవ్గా మా అమ్మకి మోకాళ్ళ నొప్పులు, ఆఫీస్కి పోయి రావాలా, ఆమె నడవలేదు, 65 years ఆమెకి టైం సేవ్ చేసినట్టే కదా. మరి ఆ ఏజ్ పీపుల్ అంతా ఆల్మోస్ట్ బాగుపడ్డట్టే కదా, బాగున్నట్టే కదా, వాళ్ళు టైం సేవ్ అయినట్టే కదా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. నమస్తే సార్. సార్, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాలనపై మీ అభిప్రాయం? పాలన బాగుంది. అసెంబ్లీ సమావేశాలంటే అవగాహన ఉందా సార్? అంటే మనం బయట తిరుగుతుంటామండి, సమావేశాలకు హాజరవ్వలేదు, అవగాహన లేదు. సార్, ఇప్పుడు అసెంబ్లీలో చాలా చర్చలు జరుగుతూ ఉంటాయి అని విన్నారు ఎప్పుడైనా? వినలేదు. ఇప్పుడు మీకేం కావాలని కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం నుంచి మంచి మంచి ఉపయోగాలు, రోడ్లు శుభ్రత, రోడ్లు క్లియర్గా ఉండటం, విద్య, రవాణా అన్నీ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. పండిన పంటలకి రైతులకి రేట్లు, గిట్టుబాటు ధరలు చాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. సార్, అసెంబ్లీ సమావేశాల మీద మీకు అవగాహన ఉందా సార్? అంత అవగాహన లేదమ్మా, అసలు తెలీదు. అసలు లేదు. పోనీ అక్కడ ఏం చేస్తారని, అసెంబ్లీ అనేది ఎందుకుందో ఐడియా ఉందా? మనం మన ప్రజాప్రతిని ఎన్నుకుంటామమ్మా, మన పరిపాలన కోసం. వాళ్ళు మన కోసం, మన సమస్యల కోసం మాట్లాడతారు కాబట్టి మనకి ఒక అవగాహన ఉంది కాబట్టి కొద్దిగా తెలుసు. పూర్తిగా మనకు తెలియదు ఇక్కడ విషయాలు, వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పాలన మీద మీ అభిప్రాయం సార్? పాలన పర్వాలేదమ్మా, బాగానే ఉంది. బాగానే ఉంది ప్రభుత్వ పాలన పర్వాలా. ఏమైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నారా? మార్పులు అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది 1 year లోపే కదమ్మా. భవిష్యత్తులో అనేది చూస్తే మనం చెప్పగలం, ప్రజెంట్ మాత్రం చెప్పలేం. ప్రజెంట్ మాత్రం పర్వాలేదు, ఇంకా నెక్స్ట్ జరిగే దాన్ని బట్టి మనం ఆలోచన చేయాలి. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్, అసెంబ్లీ సమావేశాల మీద మీకు ఏమైనా అభిప్రాయం ఉందా సార్? నాకు అంత ఐడియా లేదమ్మా, తెలీదు అసలు. అసెంబ్లీ ఎందుకుందో కూడా ఐడియా లేదు. ఉంది కానీ దానికి అవగాహన లేదు. సార్, ప్రస్తుతం ఉన్న పాలన మీకు ఎలా అనిపిస్తుంది? పర్వాలేదండి, బాగానే ఉంది ప్రస్తుతానికి. థ్యాంక్ యూ సార్. సార్, నమస్తే సార్. నమస్తే అండి. సార్, అసెంబ్లీ సమావేశాల మీద అవగాహన ఉందా సార్? అసెంబ్లీ సమావేశాలు అంటే ఇప్పుడు జరుగుతున్నాయిగా. అక్కడ ఎలాంటి చర్చలు జరిగితే మనకు ఉపయోగకరం అంటారు? తెలిసి రైతులకి న్యాయం జరగాలండి. మిర్చి బాగా పడిపోయింది రేటు. మీ రైతులకి బాగా నష్టపోయారు ఈ సంవత్సరం రేట్ లేక. దానికి కనుక రేటు పెంచినట్టయితే రైతులకి మాత్రం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. చెప్పండి మేడం. సార్, అసెంబ్లీ సమావేశాల మీద మీ అభిప్రాయం? ప్రజెంట్ బాగానే జరుగుతుంది మేడం, ఓకే. పొరాపోరీగా జరుగుతుంది. చూద్దాం ఎవరు వస్తారో చూడాలి. కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోయింది కదా సార్? అయిపోయింది, ఎవరు వస్తారో చూడాలి. దాన్ని బట్టి ఇద్దరిని ప్రజెంట్ ఇప్పుడు టీడీపీ ఫామ్లో ఉంది కాబట్టి టీడీపీఓ మ్యాక్సిమం రావాలి. దాన్ని బట్టి వైసీపీ జగన్ గారు కూడా పోటాపోటీగా ఉన్నారుగా, దాన్ని
కాబట్టి గవర్నమెంట్ టీడీపీ కాబట్టి టీడీపీ వచ్చేసింది ప్రజెంట్ అది మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ.